నమస్కారం, అమ్మా నాన్న టీవీకి స్వాగతం. అనాథులంటూ లేని సమాజం కోసం గట్టు శంకర్ గారు స్థాపించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో వందల మంది అనాథులు జీవిస్తున్నారు. అయిన వారంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యులను ఆదుకోవడం సాటి మనిషి బాధ్యతగా భావిస్తూ అభాగ్యుల సేవలో తరిస్తున్నారు ఎందరో మానవ దేవుళ్ళు. అలా శంకరయ్య అనే సేవామూర్తి కుటుంబ సమేతంగా ఈ రక్షణాలయానికి విచ్చేసి దేవదేవుని సేవలో దీనుల సేవలో తరించారు. హైదరాబాద్ హయత్ నగర్ నుండి వచ్చిన వి శంకరయ్య గారు, వారి కుటుంబ సభ్యులు అనాథుల సేవలో ఆదిదేవుని సేవలో పాల్గొన్నారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామి సన్నిధిలో వారి పేర్లపై, కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రమైన బుధనకుల గోత్రంపై శివయ్య చెంత ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. బుధనకుల గోత్రోభవస్య నామధేయస్య శంకరయ్య నామధేయస్య భాగ్యలక్ష్మి నామ్ని సంతోష్ కుమార్ నామధేయస్య ప్రియాంక నామ్ని సహస్ర నామ్ని అన్వికా నామ్ని నేహా నామ్ని సందీప్ కుమార్ నామధేయస్య రజనీ నామ్ని వర్ణికా నామ్ని నేహాంశు నామధేయస్య ప్రదీప్ కుమార్ నామధేయస్య अर्पणा नाम्नि आस्नाकं सह कुटुंबानां गोत्रोभवस्य बुधनकुल गोत्रोभवस्य सत्यनारायण नामधेयस्य सुजाता नाम्नि श्रीधर नामधेयस्य लावण्य नाम्नि धीरज नामधेयस्य प्रवलिका नाम्नि आस्नाकं सह कुटुंबानां गोत्रोभवस्य बुधनकुल गोत्रोभवस्य चंद्रशेखर नामधेयस्य ललिता नाम्नि रामो नामधेयस्य श्वेता नामधेयस्य अक्षिता नामधेयस्य अभि नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्य वृद्धिरस्तु. सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामी पुण्यक्षेत्र सन्निधौ सायंकालात् अभिषेक पुष्प पूजां च करिष्ये. అనంతరం ఈ శివ బంధువులందరూ కలిసి ఈ నిర్భాగ్యులను ఆదుకోవడం కోసం సత్యనారాయణ, సుజాతాగార్ల పేర్ల మీద, శంకరయ్య, భాగ్యలక్ష్మిగార్ల పేర్ల మీద తోచిన సాయంతో పాటు బియ్యము, పాతబట్టలు వితరణ చేసి అనాథుల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శంకరయ్య గారు మాట్లాడుతూ, ఈ ఆశ్రమానికి దాతల అవసరం చాలా ఉందని, మానవత్వంతో ముందుకు వచ్చి వీరికి తోచిన సాయం చేయాలని అన్నారు. నా పేరు వీరమల్ల శంకరయ్య. మాది ఇంద్రపాల నగరం గ్రామము. నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఈ ఆశ్రమం గురించి నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాను, కానీ ఎప్పుడు రావాలన్నా కూడా వీలు కాక రాలేకపోయాను. ఇప్పుడు ఈరోజు రావడం కుదిరింది. చాలా బాగుంది. గుళ్ళో అభిషేకాలు అవి ఇవి చాలా ఆధ్యాత్మికంగా కూడా మంచిగా అనిపించింది. ఈ ప్రదేశం చాలా నీట్గా ఉన్నది. ఇక్కడున్న మనం అనాథలు అనకుండా వాళ్ళని ఆ దేవుడే వాళ్ళని ఇక్కడ చేర్చారని అనుకోవాలి. వాళ్ళని చాలా చక్కగా కన్నబిడ్డల్లాగా వీళ్ళు చూసుకుంటున్నారు నిర్వాహకులు. వాళ్ళకి ఒక రకంగా ఆ దేవుడు మంచి జరగాలని ఆశిస్తున్నాను. వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకుంటున్నందుకు వాళ్ళకు మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరైనా దాతలు ఈ ఆశ్రమం అభివృద్ధికి చేయూత ఇయ్యాలని కోరుతున్నాను. నేను కూడా ఈ రోజు ఒక 40 కిలోల బియ్యాన్ని తీసుకొని వచ్చి ఇచ్చాను నేను. సో ఈ విధంగా దాతలు వాళ్ళకు తోచిన సాయం చేస్తే ఇంకా వాళ్ళు అభివృద్ధి పరుస్తారని నా కోరిక. భక్తులారా, శ్రీ సోమనాథేశ్వరుడు లింగ రూపంలో కొలువైన ఈ పుణ్య ప్రదేశానికి కుటుంబ సమేతంగా విచ్చేయండి. ఇక్కడ ఉండే సానుకూల వాతావరణం మీ మనసుకు ప్రశాంతతను కలుగచేయడమే కాకుండా ఆధ్యాత్మిక ఆత్మ సంతృప్తిని కలుగచేస్తుంది. మీ నివాసాల్లో జరుపుకునే వేడుకల రోజున ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి ఈశ్వరుడి కృపకు పాత్రులు కండి.